తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. ఇవాళ శాసనసభ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఇవాళ అంటే ఇవాళ స్పీకరు ఆయన స్థానంలో కూర్చున్నారు. ఇవాళ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అది కొలువు తీరింది. ఈ కొలువు తీరిన సందర్భంగా స్పీకర్ని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. అట్లాగే మిగతా చాలామంది ప్రముఖ నాయకులందరూ మాట్లాడారు. అయితే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం సభకి గైర్హాజరయ్యారు. ఆయన పులివెందుల ప్రోగ్రాం పెట్టుకున్నారు. అయితే ఇవాళ సభలో ఒక ఆసక్తికరమైన సన్నివేశం ఏంటంటే, సభలో అందరూ కూడా తమ తమ కష్టాలు చెప్పుకున్నారు. అంటే మామూలుగా అయ్యన్న పాత్రుడి గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ముందుగా సభానాయకుడు ఆయన మాట్లాడినప్పుడు అయ్యన్న పాత్రుడు ఆయన ఎన్ని కష్టాలు పడ్డారు, అసలు ఆయన ప్రొఫైల్ చెప్పారు. ఆయన ఎప్పుడో ఎన్టీఆర్ తెలుగుదేశం పెట్టిన కొత్తలో ఒక యువ నాయకుడిగా ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత నుంచి ఆయన చాలాసార్లు, ఒకసారి ఎంపీగా, చాలాసార్లు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, మంత్రిగా పనిచేశారు. సుదీర్ఘమైన ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ ఎక్స్పీరియన్స్ అంతా చెప్తూ ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు మొన్న వైఎస్ఆర్సీపీ పాలనలో అని చెప్పేసి, అవన్నీ ఎన్నిసార్లు అరెస్ట్ అయ్యాడు, ఎన్ని రకాలుగా ఆయన్ని వేధించారు, చివరికి ఆయన మీద అత్యాచారం కేసు కూడా పెట్టే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇవన్నీ చెప్తూ ఇక చంద్రబాబు తన కష్టాలు చెప్పుకున్నారు. అంటే తనని ఏ రకంగా పోయినసారి సభలో వేధించారు, అంటే తను చివరికి అంటే తన భార్య మీద ఏ రకంగా నిందలు మోపారు, తన కుటుంబాన్ని ఏ రకంగా హెరాస్ చేశారు, ఇంత సుదీర్ఘమైన పెద్ద వయసు ఉన్న తనని వయసుకు కూడా గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయటంతో తనకి ఇక ఎంత కోపం వచ్చి ఇక ఆ సభని ఇక మళ్ళీ ముఖ్యమంత్రిగా తప్ప మళ్ళీ నేను రానని సవాల్ చేయటము ఇదంతా చెప్పారు. అంటే ఆయనే కాదు, ఇప్పుడు అందరూ కూడా తమ తమ కష్టాలు చెప్పుకున్నారు ఇవాళ. ఎందుకంటే గత సభలో వీళ్ళు ఏ రకంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి చేతులు ఏ రకంగా అవమానాలకు గురయ్యారో, ఇప్పుడు అట్లాగే అచ్చెన్నాయుడిని ఇప్పుడు పోయినసారి ఆయన ఆపరేషన్ చేయించుకున్నా సరే శ్రీకాకుళం నుంచి ఆయన అరెస్ట్ చేసి గుంటూరు సిఐడి ఆఫీస్కి ఈఎస్ఐ కేసులో తీసుకొచ్చి ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టారు. అట్లాగే తర్వాత కూడా ఇక్కడ ఆయన్ని ఇప్పుడు కరోనా వార్డులో పెట్టడం, ఇట్లా రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు. అట్లాగే హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్ని కూడా ఇప్పుడు ప్రస్తుత హోమ్ మినిస్టర్ని కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టారు, చాలా రకరకాలుగా అవమానించారు సోషల్ మీడియాలో, ఇట్లా చేశారు. అట్లా అందరూ అట్లాగే రఘురామకృష్ణరాజు అట్లా అందరూ కూడా ఇవాళ తమ తమ కష్టాలన్నీ చెప్పుకున్నారు. అట్లా లోకేష్ కూడా మిగతా వాళ్ళందరినీ కూడా ఎట్లా కష్టపెట్టారు, తన అనుభవాలు ఇవన్నీ చెప్పారు. అంటే ఇవాళ సభలో ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఫస్ట్ రావటం ఇట్లా కష్టాలు చెప్పుకున్నారు, ఇట్లా సభా మర్యాదలను పాటించకపోవటము, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అరాచకంగా బిహేవ్ చేయటం వల్ల సభ గౌరవం ఎంత దెబ్బతింది, అంటే సభ ఏ రకంగా సభలో వ్యవహరించకూడదో అనే విషయాన్ని వాళ్ళంతా కూడా గుర్తు తెచ్చుకున్నారు. అంటే ఇప్పుడు ప్రతిపక్షం లేకపోయినా సరే తామే ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని చెప్పేసి అధికార పార్టీ చెప్తుంది. అందుకని ఇదంతా కూడా ఇప్పుడు ఈ రకంగా ఆ రోజుల్లో వాళ్ళు బిహేవ్ చేశారు కాబట్టి మేము ఇప్పుడు వాళ్ళు 11 మంది ఉన్నా సరే మేము ఇలా బిహేవ్ చేయము, మేము చాలా మర్యాదగా హుందాగా సభను నడుపుతామనే ఒక సందేశాన్ని ప్రజలకు ఇవ్వటానికి ప్రయత్నం చేశారని అనుకోవాలి. అదే అంటే సభని ఒక రకంగా చెప్పాలంటే తమ కష్టాలు ఏకరువు పెట్టుకునే ఒక వేదికగా ఇప్పుడు తెలుగుదేశం నాయకులందరూ కూడా దాన్ని మలుచుకున్నారు. ఇప్పుడు ఆ తర్వాత అంటే నెక్స్ట్ దీన్ని బట్టి చూస్తే వీళ్ళంతా కూడా ఈసారి సభని హుందాగా నడుపుతారని, అంటే ప్రతిపక్షానికి కూడా అవకాశం ఇస్తామని చెప్పేసి, అంటే ఒక డెమోక్రటిక్గా పోయినసారి ఒక సభ ఒక విలువ లేకుండా పోయింది, సభ గౌరవం పోయింది, నాయకుల్ని అంటే ప్రతిపక్షాన్ని ఇష్టం వచ్చినట్టు తోలనాడటము, ఇష్టం వచ్చినట్టు అవమానాలకు గురి చేయటం ఇవన్నీ చేశారు. కాబట్టి ఈసారి తాము హుందాగా వ్యవహరిస్తామనే సందేశాన్ని ప్రజలకు ఇవ్వడానికి ఇవాళ అధికార పక్షం ప్రయత్నించిందని చెప్పుకోవాలి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.